కోడి బిర్యానీ కోడి తింటుందా? ఈ పకోడీ మాటలు ఆపమంటున్నాను నిన్ను. మావయ్య గారు, నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ ఐటమా, ఇదిగో చికెన్ లాలీపాప్, ఫిష్ ఫ్రై, అది కూడా కొరమేను. ఓ అబ్బా, చికెన్ లాలీపాపా! ఈ ఇంట్లో ఆ పేరు విని చాలా రోజులైంది. బలగం సినిమాలో నల్లి బొక్క గురించి గొడవలు జరిగినట్టు అవని వండిన చికెన్ లాలీపాప్ల గురించి గతంలో కృష్ణకి నాకు పెద్ద పెద్ద గొడవలే జరిగినాయి. అంత సూపర్ గా వండుతుంది. వా, ఏంటి మనకి టార్చర్? అమ్మా అవని, ఇంక నేను ఇంట్లో ఉండలేనమ్మా. వెంటనే బ్యాగ్ సర్దుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. హలో, ఆ? ఎక్కడికి వెళ్ళేదే? ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే బావని చంపిన బాంబడితే అని రేపు పేపర్లో వస్తుంది. ఆ? బా, మీరు అలా చూడకండి, దిష్టి తగులుతుంది. అమ్మా అవుని, ఆ మునక్కాయ పులుస్తుందే అది పెట్టమ్మా. అదైతే అమ్మా నువ్వు చేసినట్టు ప్రపంచంలో ఎవరు చేయరమ్మా, అంత బాగా చేస్తావు. పెట్టమ్మా. ఏమే, మన ఇంట్లో ఏముండావు? పప్పు చారు, బెండకాయ వేపుడు. చిచ్చి, పప్పు చారేమో పసుపు నీరులా ఉంటుంది, ఆ బెండకాయ వేపుడేమో ఆస్తికిల్లా ఉంటాయి. అబ్బా! ఎన్ని రోజులు అదేగా తిన్నావు? మావయ్య గారు, మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ మాకంత సీన్ లేదు. అమ్మా అవని, తొందరలోనే నేను అక్కడికి వచ్చేస్తా. ఎంతమంది వచ్చినా నాకేం అభ్యంతరం లేదన్నయ్యా. ఆహాహాహాహా, నీ మనసు బంగారం అమ్మా, బంగారం. కావాలనే మనల్ని రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తోంది. అవునమ్మా, ఈ మధ్య నా విషయంలో అవని కూడా అలాగే చేస్తుంది. పదండి 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 వెళ్దాం. మావయ్య గారు, ఏంటి అలా చూస్తున్నావు? అక్కడికి వెళ్ళావంటే కోళ్ళు ఎరగొడతాను. అమ్మా, నీ అమ్మ కడుపు మాడ. పద. నువ్వు బయట భోజనం ఎందుకు పెట్టమని అడిగావో ఇప్పుడు అర్థమైంది తాతయ్య. ఎందుకు మావయ్య వాళ్ళని బాధ పెట్టడం? తప్పులేదమ్మా, వాళ్ళ గురించి వదిలేయండి. మీరు కూడా వడ్డించుకోండి, కూర్చుని తిందాం. ముందు మీరు తినండి, మేం తర్వాత తింటాం. హా. నాలుగు ముక్కలు అడుక్కొని తినేసేయాలి. చికెన్ లాలీపాప్ అంట, చికెన్ బిర్యానీ అంట, ఫిష్ అంట. కృష్ణ, ఎక్కడున్నా? వస్తున్నా బంగారం. త్వరగా రా. అమ్మగారు, అమ్మగారు, ఏంటండి, ఏం కావాలి? మన ఊరు నుంచి వచ్చాం బాబు. అమ్మగారితో మాట్లాడదామని వచ్చాం. ఏంటి విషయం? మొన్ననే కొడుకు పెళ్ళయిందమ్మా, పెద్దల ఆశీర్వాదం కోసం తీసుకొని వచ్చాం. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? మీ దయమ్మా. కొత్త జంటలా ఉంది. ఏంటి విషయం? కొడుకు కోడలమ్మా, వీళ్ళ కాపురంలో ఎటువంటి కలతలు రాకుండా మీ ఆశీర్వాదం కోసం తీసుకుని వచ్చాం. మీ పేర్లేంటి? వేణు. లీలా అమ్మా. జంట చూడముచ్చటగా ఉంది. అరే నాన్న, ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అరుదుగా ఉంటాయి. ఈ కుటుంబాన్ని చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. పిల్లలు ఎంత క్రమశిక్షణతో ఉండాలో, కోడళ్ళు ఎంత అనుకువతో ఉండాలో ఈ ఇంటిని చూసి నేర్చుకోవాలి. ఏమండే, నాదో డౌటు. ఏంటయ్యా? మీది రామచంద్రాపురమే కదా? అవును. ఈ మధ్య మీరు ఊర్లో లేరా? అందరం చెన్నైలో పనుల కోసం వెళ్ళాం.
ఈ మధ్యనే పెళ్లి కోసం వచ్చాం ఊరు. అది విషయం. ఆ, అందుకే మీరు పొరపాటున మా ఇంటికి వచ్చారు. పెద్దరాజు, ఊరికే సమాచారం అత్తయ్య, సమాచారం. వాళ్ళు నిన్ను అడగలేదు. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది. ఏమైందండి? ఆ, మా వాళ్ళు అప్పుడప్పుడు ఏదేదో మాట్లాడుతుంటారులేండి, మీరు పట్టించుకోకండి. మీరు అమ్మతో మాట్లాడండి. వీళ్ళు ఎటువంటి గొడవలు లేకుండా ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలని, అయ్యగారు మీలాగా సఖ్యతగా ఉండాలని మేం చెప్పాం. మీరు అయ్యగారు కలిసి ఈ జంట జీవితం నూరేళ్ల పంటలా ఉండడానికి బుద్ధులు చెప్తారని తీసుకొనొచ్చాం. పండంటి కాపురానికి 4 చక్కటి సలహాలు సూచిస్తారని మీ దగ్గరకు వచ్చాం. అయ్యగారిని పిలవండమ్మా. ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల్లా మీరు ఆశీర్వదిస్తే మా పిల్లలకి మంచి జరుగుతుంది. నాన్నగారు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారమ్మా. ముందు మిమ్మల్ని దర్శించుకోవడమే మా అదృష్టం. 10 ఊర్లకి ఆదర్శంగా, 10 మందికి మార్గదర్శకంగా ఉండే మీలాంటి వారు మా తరాలకి ఎంతో అమూల్యం. సార్ని పిలవండమ్మా. చచ్చింది గొర్రె. అదేంటండి అలా అన్నారు? మా వాళ్ళకి అర్థమవుతుందిలేండి. అల్లుడు గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మా వాడికి ఈ మధ్య స్క్రూ లూజ్ అయిందిలేండి. ఏమైందమ్మా? అయ్యగారు ఈ పాటికి కనిపించాలి కదా. అది అది మామయ్య గారు ఎదురింటికి. నేను చెప్తాను నిహారిక. ఏం లేదండి, మా నాన్నగారు కొంచెం పనుండి బయటికి వెళ్ళారు. అవునా? అందుకే మీరు వెళ్ళిపోండి. ఈసారి కలిసినప్పుడు దీవిస్తారులేండి. ఈ పని మీదే వచ్చామమ్మా. అయ్యగారు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయ్యో తెలీదు, మా నాన్న ఎప్పుడొస్తాడో మాకే తెలీదు. అయితే అయ్యగారి నంబర్కి ఫోన్ చేయమంటారా? నంబర్ నా దగ్గర ఉందండి. హే, వద్దు చేయకండి. మా నాన్న పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతాడు. మరోసారి మీరు రావడం మంచిదేమో. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకోకండి. సార్ వచ్చేంత వరకు ఎదురు చూస్తాం. మీ ఆశీర్వాదం తీసుకుంటేనే మాకు తృప్తిగా ఉంటుంది. కాదనకండి ప్లీజ్. సరే సరే, ఆయనకి నేను ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను. మీరు కూర్చోండి. పర్లేదమ్మా, ఎందుకు మొహాట పడుతున్నారు? లోపలికి రండి. పదండి. ఆ, రండి రండి రండి, కూర్చోండి. అక్క, వీళ్ళ కాఫీ తీసుకురా. ఏం వద్దులేండి బాబు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఉమ్. కూర్చోండి, అసలే ఎండనబడి వచ్చారు.